ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకు మనం ఇచ్చే అత్యంత గౌరవం. ఈ ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అనేది మనుషుల ముందు పెట్టే టైటిల్ పవన్ కళ్యాణ్. మిస్టర్ పవన్ కళ్యాణ్, మిస్సెస్ పవన్ కళ్యాణ్. మిస్టర్ అంటే ఒక అడల్ట్ మ్యాన్కి పెడతారు అనమాట. వాడు పెళ్ళైనా కాకపోయినా మిస్టర్ పెడతారు ముందు. ఒక పెళ్ళైన ఆమెను సూచించడానికి మిస్సెస్ అని పెడతారు. అలాగే మనం భారత్ మాతాకి జై అంటాం, కరెక్టే. అమెరికా వాడు పోయి అమెరికా ఫాదర్కి జై అండు కదా, వాడు మదర్లాండ్ అంటాడు. బ్రిటిష్ వాడు కూడా మదర్లాండ్ అంటాడు. ఆస్ట్రేలియా వాడు కూడా మదర్లాండ్ అంటారు. ఎందుకంటే భూమి ప్రకృతిలో భాగం కాబట్టి, మనం అందరం ప్రకృతిలో పుట్టాం కాబట్టి, పుడుతున్నాం కాబట్టి, ప్రకృతిలో తయారవుతున్నాం కాబట్టి ప్రకృతికి మనము ఒక స్త్రీలింగం ఇచ్చామన్నమాట. అంటే మదర్ ఇండియా, మదర్ ఎర్త్, మదర్ నేచర్ అంటే ప్రకృతి తల్లి, భూతల్లి, భూదేవి, అమ్మ. ఇవన్నీ ఎందుకు వాడతారంటే ఇవి ప్రకృతిని సూచిస్తాయి కాబట్టి తల్లి అనేది పెడతాం. అంటే స్త్రీలింగం కిందకి వస్తాయి అన్నమాట అవన్నీ. ఇంకేమన్నావు? మంది మాతృస్వామ్య దేశం అంటున్నావా? మంది మాతృస్వామ్య దేశమా పితృస్వామ్య దేశమా? నీకు తెలియదా? ప్రపంచం మొత్తం మోరాల్లెస్ చాలా ప్రాంతాలు ఎక్కువ పితృస్వామ్య దేశాలే ఉన్నాయి అన్నీ. అంతెందుకు, నీ ఇంటి పేరు ఏంది? కొనిదెల. మీ నాయన ఇంటి పేరా? అదే మీ అమ్మ ఇంటి పేరా? నీ పుట్టిన పిల్లలకి నీ ఇంటి పేరు వచ్చిందా? మీ ఆవిడ ఇంటి పేరు వచ్చిందా? ఇదే 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ 4-5 గ్రూపులు అయితే ఇట్నే ఉంటుంది బుర్ర. కనీస సామాజిక స్పృహ లేకుండా మినిస్టర్లు అవుతారు. జనాలు లేక వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడి ఊగిపోయి మాట్లాడి జనాలు రెచ్చగొడతారు. నిజంగా మాట్లాడాల్సి వచ్చిన అవసరం ఉన్నప్పుడు నోట్ నుంచి ఇట్లాంటి దరిద్రంతో బయటకు వస్తున్నమాట.